ధనం ధాన్యం సుభిక్షంగా ఉండటం కోసం అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో కొత్త కుండను చాక్పీస్తో ఇంటూ మార్కు వేసుకునేసి తెచ్చుకోండి. కొత్త కుండతో పాటు ఇంకొక ప్రమిదను కూడా తెచ్చుకోండి. పసుపు కుంకుమ తీసుకోండి. పసుపులో రోజ్ వాటర్ తోటి మాత్రమే మిక్స్ చేసుకోండి. కుంకుమను కూడా రోజ్ వాటర్ తోటి మిక్స్ చేసుకోండి. కుండ మొత్తాన్ని చక్కగా పసుపు తోటి అందంగా అలంకరించుకోండి. శ్రీం అనే బీజాక్షరం మంత్రాన్ని కుండ మీద కుంకుమతో రాసుకునేసి బొట్లను ఏర్పాటు చేసుకోండి. ఇంకా కుండ కనుక ఉంటే ఆ కుండలోనే మీరు శుభ్రం చేసుకునేసి ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చెక్ చేయండి. పసుపు కుంకుమ అక్షంతలు 3 గుప్పెళ్ల ఉప్పును వేసి పసుపు కుంకుమ అక్షంతలను ఏర్పాటు చేసుకోండి. ఎరుపు రంగు వస్త్రమును తీసుకోండి. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షంతలు, రూపాయి నాణ్యము, గింజలు, చిట్టి గాజులు, గోమతి చక్రము, లవంగ, ఇలాచి, అమ్మవారి రూపం ఉంటే ఏర్పాటు చేసుకుని ఇలా కుండలో సిద్ధం చేసుకోండి. ముందుగా 11 రూపాయలు ఏర్పాటు చేసుకుని తర్వాత మీకు ఎంత అందుబాటులో ఉంటే అంత డబ్బును ఏర్పాటు చేసుకోండి. పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకొని అక్షయ తృతీయ రోజున పూజలో ఏర్పాటు చేసుకొని తర్వాత ఈ కుండను బీరువాలో ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే పూజ మందిరంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు.